ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో యోగా మెడిటేషన్ శిక్షణా తరగతులు. కృష్ణా జిల్లా దేవరపల్లిలో విశ్వ సృష్టి బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అద్భుతంగా ధ్యాన శిక్షణా తరగతులు. కామారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామంలో ధ్యానం గానం కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడలో పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 77వ రోజు మహాశాకాహార ర్యాలీ విజయవాడలోని గాంధీ బొమ్మల సెంటర్, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అలాగే 79వ రోజు మహాశాకాహార ర్యాలీ భవానీపురంలోని ఊర్మిళా నగర్ పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా జరిగింది. ఆ జీవులు మనతో సహజీవనం చేయడానికి వచ్చినాయే కానీ అవి ఆహారం కోసం రాబడలేదు. వాటిని చంపకూడదు, తినకూడదు. జీవ హింస, జీవ హింస, జీవ హింస. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. పెళ్లి రోజుల పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు, పెళ్లి రోజుల పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు. ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు. ఇంటికి బంధువులు వచ్చారని ఏ జీవిని చంపే హక్కు, ఇంటికి బంధువులు వచ్చారని ఏ జీవిని చంపే హక్కు. కోడిలోన, మేకలోన, చేపలోన, రొయ్యలోన. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్సీసీ క్యాండిడేట్స్ లకు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో యోగా మెడిటేషన్ శిక్షణా తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు యోగా ధ్యానం విశిష్టతలు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. స్వయంగా యోగా ఆసనాలను అద్భుతంగా చేసి చూపించి విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా యోగా ధ్యాన సాధనలు చేశారు. When our mind becomes empty, we receive abundant cosmic energy through our Brahmarandra. This saturated cosmic energy which enters into our physical system awakens our third eye. These are the 3 great laws in the science of meditation. Forget your family, caste, job, religion, identity, only breath. Normal, natural, easy, soft, simple, tender, tranquil, peaceful breath. Every breath should be observed. No more thoughts, no more waves. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో విశ్వ సృష్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం నూతన ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు పాల్గొని తన సందేశాన్ని వినిపించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అందరూ సామూహిక ధ్యాన సాధన చేశారు. మాస్టర్లు జొన్నలగడ్డ శివలీల, అరుణకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్య అతిథులుగా బ్రహ్మ విద్వరిష్ట స్వనలత, కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు రాజకుమారి, మాస్టర్లు శివనాగకృష్ణ, చెన్నకేశవరావు, కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ మూడే శివశంకర్ పాల్గొన్నారు. విలువైనటువంటి సమయాన్ని మా ధ్యాన మిత్రుల కోసం మీరు కేటాయించారు. అందుకు మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మీ సమక్షంలో మేమందరం కూడా 1 నిమిషం ధ్యానం చేయాలనుకుంటున్నాం సార్. మీరు మాకు పర్మిషన్ ఇప్పించండి. 1 నిమిషం పాటు ధ్యానం చేద్దాం. కళ్ళు మూసేయండి అమ్మా. నిలబడి వాళ్ళు కళ్ళు మూసుకొని నుంచోవచ్చు, పర్వాలేదు. శ్వాసను గమనించండి చాలు. కళ్ళు మూద్దాం. టెంపుల్ ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే కళ్ళు మూసుకుని మనం దండ పెట్టుకుంటామో ఇక్కడ కూడా అదేవిధంగా
ఏ దండం పెట్టుకోవాల్సిన పని లేదు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వీరవాసరం మండల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నున్న అరుణశ్రీ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోవాలని, ఇందుకు శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుని వర్తమానంలో మంచి కర్మలు చేస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 11వ తేదీన పత్రిజీ అవతరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో నిర్మించిన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు మేడిశెట్టి కృష్ణారావు, ముఖేష్, వర్రి విశ్వేశ్వరరావు, నాగరాజు, శ్రీదేవి, వర్రి కృష్ణవేణి, ఎర్రాయమ్మ, ఆదిరెడ్డి, గోపమ్మ, సావిత్రి తదితర ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కన్న తల్లి స్వర్గంలో మురిచేనయ్యా, మోగవాణి పలికించి బ్రోవయ్యా. కన్న తల్లి స్వర్గంలో మురిచేనయ్యా, నిన్ను చూసి బాధలన్నీ మరిచేమయ్యా. ఆధారము నీవే రారా కృష్ణ 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 రారా కృష్ణ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పలువురు ధ్యానుల నివాసాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ మీనా పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంతత, విజ్ఞానం, వివేకం కలుగుతాయని వివరించారు. జహీరాబాద్ పట్టణంలో మహిళలు ఇంటింటా ధ్యాన తరగతులు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు అజయ్ శారద, వేణుగోపాల్, మాజీ సర్పంచ్ బర్దిపూర్, మాస్టర్ రామచందర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అలియాబాద్లో ఈ నెల 20న నిర్వహించనున్న పిరమిడ్ ప్రారంభోత్సవానికి అలాగే శాకాహార ర్యాలీకి రావాలని సంగారెడ్డి జిల్లా ధ్యానులను మాస్టర్లను ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్స్. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి మాస్టర్లు కోమిడిశెట్టి మహాలక్ష్మి, నరసయ్య, శివసూర్యలు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. అలియాబాద్లో ఈ నెల 20న నిర్వహించనున్న పిరమిడ్ ప్రారంభోత్సవానికి అలాగే శాకాహార ర్యాలీకి రావాలని మాస్టర్లు ధ్యానులకు ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ధ్యానులు, మాస్టర్లు విశేష సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వారు పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పట్ల సంగమేశ్వర్ ఆధ్వర్యంలో రాయపాడు సాంబశివ పిరమిడ్ ను సందర్శించడం జరిగింది. అక్టోబర్ 20 తారీఖు శాకాహార ర్యాలీ ఉంది. మేము వెళ్తున్నాం, మీరందరూ రండి. చలో అలియాబాద్, చలో అలియాబాద్. అక్టోబర్ 20 తారీఖు చలో అలియాబాద్. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బంద్రాడ్ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్ అరవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాస్టర్ అనిత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్లు రాజామణి, దత్తు, భోజనలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామంలో మాస్టర్లు కమలకుమారి, అప్పలనాయుడు దంపతులచే ధ్యానం, గానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్లు కమలకుమారి, అప్పలనాయుడు దంపతులు పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలని, చిన్నారులను ఇతరులతో పోల్చకూడదని సూచించారు. అలాగే పిల్లలకు శాకాహారమే తినిపించాలని, మాంసాహారం తీసుకుంటే మెదడు సరిగా పనిచేయదని వివరించారు. ప్రపంచాన్నే మార్చే శక్తి ధ్యానానికి ఉందని తెలియజేసి అందరికీ జ్ఞానబోధ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా కామారెడ్డి, కొండాపూర్ మాస్టర్లు, ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువురా చదువురా చదువురా, వాళ్ళ పిల్లలు అట్లా చదివారు, వీళ్ళ పిల్లలు ఆఫీసర్లు అయిపోయారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, మీరెందుకు అవ్వట్లేదు అని చెప్పి అలా వేధించకూడదు పిల్లల్ని. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. సో స్వేచ్ఛ ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు ధ్యానం నేర్పించాలి. వాళ్ళకి శాకాహారం ఇవ్వాలి, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ పెట్టాలి.
మీరు మాంసాహారం ఇచ్చారనుకోండి, వాడి మైండ్ మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోయి వాడు చదవలేడు. వాడు చదవకుండా ఇంకా ఆఫీసర్ ఎట్లా అవుతాడు? మళ్ళీ తర్వాత ఏమో అందరి పిల్లలు వాళ్ళ పిల్లలు మంచిగా అయ్యారు, వీళ్ళ పిల్లలు పెద్ద ఆఫీసర్లు అయ్యారు, నువ్వు అయ్యావు కాదు అని చెప్పి వాడిని తిడితే ఏం చేస్తాడు? ఒక వివేకానందుడు ఎట్లా అంత గొప్పగా అయ్యాడు అంటే తను అరగంటలో 6 పుస్తకాలు చదవగలడు. మనం సంవత్సరం అంతా చదువుతాం 6 పుస్తకాలు. మరి అంత గొప్పగా ఎట్లా అయింది అంటే చిన్నప్పుడే ఆయన మెడిటేషన్ చేశాడు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.